కన్నీళ్ల రూపంలో ఎప్పుడూ చూపించలేదు. ఎంత బాధ ఉన్నా మాకోసం గుండెల్లో దిగమింగుకొని తను నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ తిరిగేది. అరవింద్ పోయాక మొహం మీద నవ్వు లేదు, కంటతడి ఆరలేదు. తన బాధనెలా తగ్గించాలో కూడా తెలియడం లేదు. అమ్మా పవిత్ర, దానిమ్మ గింజలు ఒలిచి పెట్టాలా? తింటావా? వద్దు నానమ్మా. పోనీ జ్యూస్ తాగుతావా? నాకేం వద్దు నానమ్మా. మీ తాతయ్య సరుకులు తేవడానికి బయటికి వెళ్లారమ్మా. వచ్చాక కషాయం పెట్టిస్తాను, సరేనా? ఇలా ఒంటరిగా కూర్చొని ఆలోచించకమ్మా. ఇంతకు ముందు ఖాళీగా ఉన్నప్పుడు ఏవో పుస్తకాలు చదివేదానివిగా. అలా ఏదైనా పుస్తకం చదువుకోవచ్చుగా. ప్రయత్నం చేశాను నానమ్మా, చదవాలనిపించడం లేదు. నానమ్మా, ఇలా రా. ఏంటమ్మా? ఇక్కడ కూర్చోనానమ్మా. నాకెందుకో మరి ఒంటరిదాన్ని అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది నానమ్మా. నువ్వు నా దగ్గరే ఉండు.